క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ప్రేమవందనములు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత మరొకసారి దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క మాట వినడానికి మరలా చేరి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా ప్రేమవందనములు తెలియజేస్తున్నాను. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనములో ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ గురించి చదువుతున్నాము. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనం. మనము హృదయం భద్రంగా కాపాడుకున్నట్టు అనే అంశంలో భాగంగా హృదయంను కఠినపరచుకోకూడదు అనే మనము అంశాన్ని తీసుకున్నాము. హృదయాన్ని కఠినపరచుకోకూడదు అనే అంశంలో కొన్ని రెఫరెన్స్లు మనం చూస్తున్నాము. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యూదయను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఉదారము పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారు బాప్తిసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండునని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను. చాలమ్మా. మరి ఇక్కడ మరి గమనించినట్లయితే యూదయ అనే ఒక స్త్రీ, భక్తి కలిగినటువంటి స్త్రీ కనపడతా ఉంది. మరి పౌలు స్త్రీలలో వాళ్ళ యొక్క సమూహము, శిష్యుల గణము వాళ్ళందరూ కూడా మరి నదీ తీరంలో ప్రార్థన జరిగించడానికి అక్కడికి వచ్చినప్పుడు కూడి వచ్చినటువంటి స్త్రీలతో మాట్లాడుతున్నారు పౌలు స్త్రీలు. తర్వాత మాట్లాడుతూ ఉన్నప్పుడు లూదియాను దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఒక ఆమె ఉన్నది. అక్కడ దైవభక్తి ఏమున్నది, మరి ప్రభువును మాత్రం నమ్ముకోలేదు. మరి అటువంటి పరిస్థితులలో ఆమె ఏం చేసేది, వ్యాపార రీతిగా ధూమ్రవర్ణ చూర్ణమును అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. అంటే ఈమె గోదావరి పొడిని అమ్మే తుయతైరా పట్టణస్థురాలు. తుయతైరా అనేది ఒక పట్టణము, రేవు పట్టణము. ఆ రేవు పట్టణములో వ్యాపార కేంద్రంగా ఉంటుంది తుయతైరా పట్టణము. ఆ తుయతైరా పట్టణములో ఈ యొక్క లూదియా అనే దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఉన్నది. అయితే వాక్యం వినక ముందు ఆమె యొక్క హృదయము తెరవబడలేదు ప్రేమ వారారా. ఆ తర్వాత వాక్యము విన్న తర్వాత దేవుడు ఆమెను తాకాడు, ఆమె హృదయాన్ని తెరిచాడు. తెరిచిన తర్వాత మరి ఏం జరిగిందంటే పౌలు చెప్పినటువంటి మాటల యందు లక్ష్యము ఉంచినట్లుగా మనము గమనిస్తున్నాం. కాబట్టి ఆ విధంగా ఆమె రక్షణ పొందినప్పుడు ఆమె ఇంటి వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. బాప్తిసం తీసుకుంటున్నట్లుగా గమనిస్తుంటున్నాం. మరి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందెదరు. కాబట్టి మనం రక్షణ పొందితే మన ఇంటి వారందరూ కూడా రక్షణ ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపైనా రక్షణ పొందుతారు. కాబట్టి మరి మనము దేవుని యందు విశ్వాసము కలవారంగా మనము ఉండాలి. మన యొక్క విశ్వాసాన్ని కనపరుచుకోవాలి, దేవుని చిత్తాన్ని చేయాలి, దేవుని సన్నిధానానికి చేరి వస్తూ ఉండాలి. ఆ విధంగా మరి దేవుడు ఆమె యొక్క హృదయాన్ని తెరిచినప్పుడు ఆమె తన యొక్క హృదయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని చేర్చుకున్నది. ఆ విధంగా యేసు ప్రభు వారిని చేర్చుకున్న తర్వాత మరి వారి ఇంటి వారు కూడా అది గమనించి బాప్తిసం తీసుకున్నారు. విశ్వాసం కలిగిన తర్వాత బాప్తిసం తీసుకున్నారు. ఇంటి వారు బాప్తిసం తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఏమంటుందంటే, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిని మీరు గమనించినట్లయితే, మీరు తెలుసుకున్నట్లయితే, ఎంచినట్లయితే నా ఇంటికి వచ్చి ఉండండి అని ఆ యొక్క మరి పౌలును వేడుకుంటున్నట్లుగా మనము, పౌలు శీల వాళ్ళను వేడుకుంటున్నట్లుగా మనము గమనించవచ్చు. కాబట్టి మరి దేవుని యొక్క పిల్లలైనటువంటి మనం కూడా దేవుని యొక్క పిల్లలను, దేవుని యొక్క దాసులను, దేవుని యొక్క సేవకులను మన ఇంటిలోనికి ఆహ్వానించే వారంగా మనము ఉండాలి.
ఆ విధంగా ఆహ్వానించే వారంగా మనము ఉన్నామా లేదా అని పరీక్ష చేసుకోవాలి. సరే, తర్వాత మరి మనము వారి మాటలు వీరి మాటలు వినే మన హృదయాన్ని కఠినపరుచుకునే వారంగా మనము ఉండకూడదు. హృదయము అన్నిటికంటే ఘోరమైనది, అది మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవరు కదా. కాబట్టి మరి హృదయాన్ని కఠినం చేసుకోకుండా మనము జీవించాలి, దేవుని చిత్తం చేయాలి. దేవునికి మన హృదయాన్ని ఇచ్చి అప్పగించి దేవుని చిత్తాన్ని చేసే వారంగా మనము ఉండాలని మనం హెచ్చరిక చేయబడుతున్నాం దేవుని వల్ల. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 52వ వచనం ఒకసారి చూద్దాం. మార్క్స్ వార్త 6:52 చూద్దాము. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారి యొక్క హృదయము కఠినపరచబడుతూ ఉంది. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 52వ వచనం. వారి హృదయము కఠినము ఆయను గనుక వారు రొట్టెలను గురించిన సంగతి గ్రహింపలేదు. కాబట్టి ఆయనను వారి హృదయము కఠినమైన కనుక వారు రొట్టెలను గురించిన సంగతి గ్రహింపలేదు. కాబట్టి దేవుడు చేసినటువంటి కార్యాలు గ్రహించలేకపోతున్నారు, దేవుడు చేసినటువంటి అద్భుతాలు గ్రహించలేకపోతున్నారు, దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు గ్రహించలేకపోతున్నారు, దేవుని విశ్వాసం ఉంచలేకపోతున్నారు. దేవుని మరి నీ నుంచి ఉండి కూడా, దేవుని కార్యాలు చూస్తూ ఉండి కూడా వారి యొక్క హృదయాన్ని కఠినపరుచుకుంటున్నట్టుగా మనము గమనిస్తుంటున్నాం. ఆ విధంగా మనం హృదయాన్ని కఠినపరచుకోకూడదని మనము గమనించాలి. 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మంది కంటే ఎక్కువ మందికి ఆహారంగా అందించాడు యేసుప్రభు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని, రొట్టెలు పంచిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోకుండా వారి యొక్క హృదయాన్ని కఠినపరుచుకున్నట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం ప్రేమ వల్ల. తర్వాత మనం గమనించినట్లయితే మరి మన యొక్క హృదయము దేవుని దృష్టిలో శుద్ధి కలిగినటువంటిదిగా ఉండాలి అని మనము ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మన హృదయము దేవుని దృష్టిలో శుద్ధిగా ఉండాలి. మనుషుల దృష్టిలో ఏ విధంగా ఉన్నా కూడా మన మంచితనాన్ని గ్రహించే స్థితిలో వాళ్ళు ఉండలేరు. కాబట్టి మరి అందరూ అలా ఉండరు. కానీ మరి లోక దృష్టిలో మనం ఏ విధంగా ఉన్నా కూడా దేవుని దృష్టిలో మనము యథార్థమైనటువంటి మనస్సు కలిగి హృదయాన్ని శుద్ధితో కాపాడుకుంటూ ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. హృదయాన్ని కఠినపరచుకోకుండా మనము ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే హృదయ శుద్ధి చాలమ్మా. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని రాయబడింది. కాబట్టి మనము హృదయ శుద్ధి కనుక మనకు ఉన్నట్లయితే మనము దేవుని చూసేవారుగా ఉంటాం. హృదయ శుద్ధి కావాలి, మనం హృదయ శుద్ధి కావాలి ప్రభు అని ఎప్పుడన్నా మనం అడిగినామా? ఎప్పుడన్నా మనము అడిగినామా? హృదయ శుద్ధి కావాలి ప్రభు, నాకు హృదయ శుద్ధి దయచేయండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అనే వాక్యం సెలవిస్తూ ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే కోట్లు డబ్బులు, ఆస్తి అంతస్తులు, స్థిరాస్తులు, చరాస్తులు, ఆస్తులు, ఈ ఆస్తులు, అనేక రకమైన ఆస్తులు, మోసంతో సంపాదించిన ఆస్తులు, అన్యాయంతో సంపాదించిన ఆస్తులు, అక్రమంగా సంపాదించిన ఆస్తులు, నిలబెట్టినటువంటి ఆస్తులు, ఎత్తిపెట్టుకున్న ఆస్తులు కలిగినటువంటి వారు ధన్యులు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళ నుంచి తెచ్చుకున్న ఆస్తులు, అక్రమంగా తెచ్చుకున్న ఆస్తులు, కట్నం రూపంలో తెచ్చుకున్న ఆస్తులు, మరి రకరకాలైనటువంటి ఆస్తులు కలిగినటువంటి వారు ధన్యులని. ఆడపిల్ల పుడితే మైనస్ అంట, మగపిల్లడు పుడితే ప్లస్ అంట. ఇవి లోకపరమైనటువంటి మాటలు. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని సూచనలను రాయబడిన వాళ్ళు. కాబట్టి మరి మనము హృదయ శుద్ధిని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అటువంటి వారికి దేవుడు ఖచ్చితంగా కనిపిస్తాడు. నిజంగా తనను వెతుకు వారికి నిశ్చయంగా ఆయన కనపడే దేవుడుగా ఉన్నాడు, సమీపంగా ఉండే దేవుడుగా ఉన్నాడు. సరే, తర్వాత దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము హెచ్కి తర్వాత దానియేలు వస్తుంది. 5వ అధ్యాయము
20వ వచనం. 5వ అధ్యాయము 20వ వచనం. అయితే అతడు మనసున అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకునగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యుద్ధ నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. కాబట్టి ఇక్కడ నెబుకద్నెజరు అనే రాజు ఉన్నాడు. నెబుకద్నెజరు రాజు గురించి ఇక్కడ మరి రాయబడినటువంటి మాటలు మనము చదువుతున్నాం దేవుని ద్వారా. మరి అతను హృదయం కఠినపరుచుకున్నాడు. దేవుడు అతని ప్రభుత్వమును అతని యుద్ధ నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టాడు. దేవుడే పోగొట్టినాడు, ఘనతను పోగొట్టినాడు. తర్వాత దీనంతటి కారణం ఏంటంటే అతడు మనస్సున అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకున్నాడు అని వ్రాయబడింది. కాబట్టి మనస్సున అతిశయించే వారిలో మనము ఉండకూడదు. మనం దేన్ని బట్టి అతిశయించకూడదు. మన ఆస్తులను బట్టి కానీ, మన అంతస్తులను బట్టి కానీ, మనకున్న సమస్తాన్ని బట్టి మనం అతిశయించేవారుగా ఉండకూడదు. ప్రేమైన వారు, మన జీవము ఏ పాటిది, ఇందులో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము కామా అని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క చిత్తానుసారంగా మనము ఈ యొక్క జీవనయాత్రలో మనస్సును అతిశయం అనేది రానియకుండా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం ప్రేమ వారు. మరి అతడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయంను కఠినం చేసుకున్నాడు. కాబట్టి దేవుడు అన్ని చూస్తుంటాడు. హృదయాంతరంగా ఎరిగినటువంటి దేవుడు కాబట్టి దేవుడు అతని ప్రభుత్వమును అతని యుద్ధ నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టినట్లుగా చూస్తుంటున్నాం. కాబట్టి మరి అతని ప్రభుత్వమును అతని యుద్ధ నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టినట్లుగా మనము గమనిస్తుంటున్నాం. సరే, తర్వాత మరి హృదయాన్ని గురించి మనము మాట్లాడుకుంటున్నాం కాబట్టి 17వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం, అది ఎలాంటిది హృదయము ఏ విధమైనటువంటిది? 17వ అధ్యాయము 9వ వచనం. దాంట్లో కూడా చెప్పుకున్నాం మనము. 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపగలవాడు. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైనది. లోపల నుంచి వచ్చే మాటల ద్వారా హృదయంలో ఏముందో తెలిసిపోతుంది, కానీ మాట్లాడకపోతే హృదయంలో ఏముంది అనేది ఎవరికి తెలియదు. ఎవరి హృదయంలో ఏముంది, ఏమేమి ఆలోచనలు కలిగి ఉంటున్నారు అనే సంగతి తెలియదు. ఎవరికి ఏ కీడు కలిగించాలనే ఆలోచన కలిగి ఉంటున్నారో ఎవరికి కూడా తెలియదు. అనేక రకాలైనటువంటి హృదయాలోచనలు కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటి తలంపులు కలిగి ఉండాలని, మోసం చేయాలని, మోసంతో పైకి రావాలని, మోసంతో అక్రమమైన కార్యాలతో పైకి రావాలని ఆలోచన చేసేవారు అనేక మంది ఉన్నారు. అక్రమమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండి అక్రమమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఒక అతనైతే యేసులో నమ్ముకున్నాక డబుల్ బ్లెస్సింగ్ వచ్చిందంట ఆయన. ఏం డబుల్ బ్లెస్సింగ్ అంటే అక్రమమైనటువంటి మార్గాలలో ఉన్నాడు. అక్రమమైన మార్గంలో ఉండి డబుల్ బ్లెస్సింగ్ వచ్చిందంట. అది దేవుని దగ్గర నుంచి వచ్చిందా, సాధారణ దగ్గర నుంచి వచ్చిందా? సాధారణ దగ్గర నుంచి వచ్చింది. అతను ఏమనుకుంటున్నాడు, నేను యేసుప్రభువు నమ్ముకున్నాను, నేను హిందూ కుటుంబం నుంచి వచ్చినాను, యేసుప్రభువు నమ్ముకున్నందుకు నాకు డబుల్ బ్లెస్సింగ్ వచ్చిందనే మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? నాతోనే మాట్లాడుతున్నాడు. సరే, ఎంత గుండె ధైర్యం ఉందో! అక్రమమైన మార్గంలో ఉండి డబుల్ బ్లెస్సింగ్ అది. నువ్వు సంపాదించిందంతా ఏమవుతుంది? నీ రాత్రి నీ హృదయాన్ని, నీ యొక్క జీవితాన్ని అడుగుతున్నాడంట. కాబట్టి మరి సంపాదించిందంతా ఏమైపోతుంది? అక్రమంగా సంపాదిస్తే ఏమైపోతుంది? కాబట్టి
మరి హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మోసం ద్వారా, మాటల ద్వారా ఆస్తిని సంపాదించుకోవాలని చూసేవారు ఒక మాటతోనే, ఎవరికే ఒక్క మాటతోనే లక్షలు వచ్చేస్తాయి. మాటలతోనే లక్షలు అక్రమమైనటువంటి లక్షల డబ్బులు వచ్చేస్తాయి, అక్రమంగా వచ్చేస్తాయి. కాబట్టి అవన్నీ కూడా నిలబడవు ప్రియమైన వాళ్ళు. కాబట్టి వాటన్నిటికీ లెక్క చెప్పాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ దేవుని దగ్గర మాత్రం తప్పించుకోవడానికి వీలు లేదు. సరే, తర్వాత మరి మనం గమనించినట్లయితే 51వ అధ్యాయము కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. కీర్తనలు 51:17. కీర్తనల గ్రంథము 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. 51:17. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కాబట్టి విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు. కాబట్టి ఏ బలులు, ఏ రకమైనటువంటి బలులు దేవునికి ఇష్టము అంటే గొర్రెల, పొట్టేళ్ళ, మేకలు, పావురాల బలులను అర్పించడం ద్వారా దేవునికి ఇష్టం కాదు. ప్రియమైన వాళ్ళు, డబ్బులున్న వాళ్ళైతే గొర్రెలను, పొట్టేళ్లను, మేకలను, పావురాలను, రకరకాలైనటువంటి జంతువులను, ఎద్దులను, దున్నపోతులను అర్పిస్తారు పాప ప్రక్షాళన కోసం అర్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒకే ఒకసారి యేసు ప్రభువారే బలైనాడు కాబట్టి అటువంటి అర్పణలకు చేయాల్సిన అవసరము లేదు. డబ్బున్న వానికి మోక్షము, డబ్బు లేని వానికి నరకమా? ఇది న్యాయమేనా? దేవుని న్యాయం అదేనా? కాదు. కాబట్టి మరి ఒకేసారి యేసుక్రీస్తు ప్రభువారే మరి బలిగా అర్పించబడ్డాడు. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయమన్నాడు ప్రియమైన వాళ్ళ. కాబట్టి దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. మనిషిని పోలికగా పుట్టినాడు. మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఏమి లేనివాడుగా మార్చబడ్డాడు, వ్యక్తినిగా మార్చబడ్డాడు. మన కోసము బలియాగమయ్యాడు. కాబట్టి ఆయన నామంలో విశ్వాసం ఉంచి విరిగి నలిగిన హృదయంతో నీ యొక్క పాపాన్ని ఒప్పుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి బలియాగంగా నీ ప్రార్థనను స్వీకరించి నీ పాపాన్ని క్షమిస్తాడు. ఆశీర్వదించబడాలని ఇష్టమే కానీ పాపం ఒప్పుకోవడం ఇష్టం లేదు జనాలకి. యేసు ప్రభు దగ్గర పాపం ఒప్పుకొని పరిశుద్ధంగా జీవిస్తామనే ఆలోచన రావడం లేదు. పాపంలోనే మునిగి తేలుదాము అనే ఆలోచనలలో అనేక మంది జీవిస్తూ ఉన్నారు. దేవుని మాటలు వినాలని 1 నిమిషమన్నా చెవికుదాము, 2 నిమిషాలు, 1 గంట సేపు కూర్చుందాము దేవుని సన్నిధానంలో అనే ఆలోచనలు చేయడం లేదు. ప్రార్థన చేస్తుందాము, వాక్యం చదువుదాము అనే ఆలోచనలు చేయడం లేదు. యవన బిడ్డలు కూడా అలాగే తయారైపోతున్నారు. యవన కుమారులు, కుమార్తెలు దేవునికి స్థానం ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి, సమయాన్ని ఇవ్వాలి. సరే, తర్వాత విరిగి నలిగినటువంటి హృదయాన్ని దేవుడు మరి అలక్ష్యము చేయడు, లక్ష్యం చేస్తాడు, లక్ష్యం ఉంచుతాడు మన మీద. విరిగి నలిగినటువంటి ఏడ్చి ప్రార్థన చేసేవారి మొరల వైపు ఆయన యొక్క చెవులు ఒగ్గి ఉన్నాయి. కాబట్టి మనము ప్రార్థనలో ముందుకు సాగేవారంగా ఉండాలి, ఉపవాసంలో ప్రార్థన చేసేవారంగా ఉండాలి, తర్వాత పశ్చాత్తాపంతో ప్రార్థన చేసేవారంగా ఉండాలి, పట్టుదలతో ప్రార్థన చేసేవారంగా ఉండాలి, ఖచ్చితంగా ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఆ తర్వాత పట్టు విడవకుండా ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ప్రార్థనకు జవాబు పొందుకునేంత పర్యంతరము ప్రార్థన చేసేవారంగా ఉండాలి. విడవక ప్రార్థన చేసేవారంగా ఉండాలి. నిత్యము ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఆయన యందు ఆనందించేవారంగా ఉండాలి. ఆయన యందు సంతోషించేవారంగా ఉండాలి. ఆయన సమాధానాన్ని కోరుకునేవారంగా ఉండాలి. ఆయనకి ఇష్టంగా మార్చబడే పర్యంతరము ఆయనను చేయి విడవకుండా గట్టిగా పట్టుకునే వారంగా మనం ఉండాలి. నామకార్థ క్రైస్తవాన్ని మనం వదిలిపెట్టాలి. తర్వాత నిర్గమకాండం 4వ అధ్యాయం 21వ వచనం. నిర్గమకాండం 4వ అధ్యాయము 21వ వచనం.
అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, మోషేతో నీవు ఇట్లనెను. ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత ఆ, చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ చేయుటకు నేను ఇచ్చిన మహత్కార్యములన్నీ నీకు ఫరో ఎదుట చేయవలెను ఫరో ఎదుట సుమి. ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను నేను అతని హృదయమును కఠినపరిచెదను, అతడు ఈ జనులను పోనీయుడు. కాబట్టి హృదయం కఠినపరిచే వాళ్ళు ఉన్నారు, పరుచుకునే వాళ్ళు ఉన్నారు, మరి హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళు ఉన్నారు. దేవుని కార్యాలను అడ్డుబండలుగా ఉండే వాళ్ళు ఉన్నారు, దేవుని కార్యాలు జరగనీయకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు తెలియకుండానే దేవుని కార్యాలను ఆపివేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు తెలియకుండానే లోపల సాయంత్రం పనిచేస్తూ ఉండి దేవుని కార్యాలను ఆపేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనము ఉండాలి, దేవుని రాజ్యాన్ని కట్టేవారుగా ఉండాలి, దేవుని ఆనందించేవారుగా ఉండాలి. ఇక్కడ మరి మోషే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఫరో దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పినటువంటి ఆ మహత్కార్యములను, సూచక క్రియలను, అద్భుత కార్యాలను మరి ఫరో ఎదుట తెలియపరచాలని, చేయాలని, చేసి చూపించాలని దేవుడు మరి మోషేతో తెలియపరిచాడు. ఆ విధంగా గమనించినట్లయితే దేవుని యొక్క కర్రను మోషే ఫరో ఎదుటికి తీసుకుని వెళ్ళినట్లుగా మనము గమనిస్తుంటున్నాం. ఆ తర్వాత మహత్కార్యాలన్నీ కూడా ఫరో ఎదుట చేసి చూపించినట్లుగా చూస్తుంటున్నాం. తర్వాత మరి అంత మాత్రమే కాకుండా ఫరో ఎదుట మోషే చేసినటువంటి అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను, ఆ సూచక క్రియలను ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క మంత్రజ్ఞులు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మరి వాళ్ళందరూ కూడా భవిష్యత్తును గురించి తెలియపరిచే వారు కూడా ఆ యొక్క కార్యములను చేసినట్లుగా చూస్తుంటున్నాం. మా దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, జ్ఞానులు కూడా ఈ యొక్క కార్యాలను చేస్తున్నారు. కాబట్టి నేను దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను నా సన్నిధిలో నుండి నేను పంపించను అని హృదయమందు అనుకొని ఆ ఫరో ఏం చేసినాడంటే వాళ్ళను పంపించకుండా ఉన్నాడు. ఎవరిని పంపించకుండా ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజలను తన యుద్ధ నుంచి పంపించలేదు. ఎందుకంటే దేవుడే ఆ యొక్క ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచినట్లుగా చూస్తున్నాం. ఫరో కఠినపరుచుకున్నట్లుగా మరి మన యొక్క హృదయాన్ని కఠినపరుచుకున్నట్లయితే దేవుని యొక్క ఉగ్రత అనేది వస్తుంది. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతకు తాలుకోలేము. కాబట్టి హృదయాన్ని కఠినపరచుకోకుండా దేవుని ప్రజలను, దేవుని కార్యాలు జరగకుండా అడ్డుకునే వారిని దేవుడు చూసుకుంటాడు. కాబట్టి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వారి మీద కక్ష పెట్టుకోకూడదు, వారి మీద ద్వేషం పెంచుకోకూడదు. వారిని ప్రేమతో పలకరించాలి, ప్రేమతో మాట్లాడించాలి. వారి కోసం అవసరమైతే ప్రార్థన చేయాలి. ప్రార్థన అవసరమే, ఖచ్చితంగా అవసరమే. శత్రువుల కోసం ప్రార్థన చేయాలని వాక్యం చెప్తా ఉంది. వాటి శిలోక శత్రువులుగా వ్యవహరించే వారందరి కోసం మనము ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. వారికి తెలియకుండానే వారు దేవుని యొక్క కార్యాలు జరగకుండా అడ్డుకుంటున్నారు. వారు తెలిసి కూడా అడ్డుకుంటున్నారు, తెలియకుండా అడ్డుకుంటున్నారు. కాబట్టి మరి తెలిసి తెలియక చేస్తున్నటువంటి పాపాలను మనము ఒప్పుకోవాలి, వారు కూడా ఒప్పుకోవాలి. వారి కోసం ప్రార్థన చేయాలి. ఒకే నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారిని కొడుతూ ఉన్నారు, వీధులలో చిక్కించుకొని కొడుతున్నారు. అంటే వారందరి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో పలికినారు. కాబట్టి మనం కూడా అటువంటి క్షమించే మనస్సును, సిద్ధమైనటువంటి మనస్సును, ప్రేమించే మనస్సును, క్రీస్తు సామ్రాజ్యాన్ని స్థాపించే మనస్సును మనము కూడా కలిగి
ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. హృదయాన్ని కఠినపరుచుకునే ఫరోలాగా మనము ఉండకూడదని హెచ్చరిక చేయబడుతున్నాం. హృదయం కఠినపరుచుకుంటే దేవుడు ఆ ప్రభుత్వాన్ని తీసేస్తాడు. ప్రభుత్వాన్ని తీసేసి రాజును గట్టి మేపించాడు, పశువులాగా తయారైపోయాడు. కాబట్టి మరి ఆ విధంగా దేవుని యొక్క ఉగ్రతకు పాలు కాకుండా దేవునికి భయపడనటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క ఉగ్రత అనేది వస్తుంది. కాబట్టి రాబోతున్నటువంటి ఎలక్షన్స్ అన్నింటిలో కూడా దేవుడు తన యొక్క చిత్తానుసారమైనటువంటి సహాయాన్ని దేవుని పిల్లలైనటువంటి వారందరికీ క్షేమం కలగాలి, మేలు కలగాలి. ప్రజలందరూ ఒకటే, అందరూ కూడా ఒకటే. కాబట్టి మరి అందరి కోసము ప్రార్థన చేయాలి. హిందువుల కోసం ప్రార్థన చేయాలి, ముస్లింల కోసం ప్రార్థన చేయాలి, మరి క్రైస్తవుల కోసం ప్రార్థన చేయాలి, సిక్కుల కోసం ప్రార్థన చేయాలి, జోరాస్ట్రియన్ మతస్థుల కోసం ప్రార్థన చేయాలి, బౌద్ధుల కోసం ప్రార్థన చేయాలి. అందరి కోసం ప్రార్థన చేయాలి. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ మేలుకరంగా ఉండాలి, అందరూ దీవెనకరంగా ఉండాలి, అందరూ ఆశీర్వాదకరంగా ఉండాలి, అందరూ ఆశీర్వదించబడాలి, అందరూ దీవించబడాలి, అందరూ మన ప్రార్థనల ద్వారా క్షేమాన్ని పొందుకోవాలి. కాబట్టి మనము హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవునికి సమీపంగా ఉండలేము. మన యొక్క పనులలో మనం బిజీగా ఉన్నట్లయితే ఏముంది వాళ్ళు చేసుకుంటారులే ప్రార్థన, నాకేమి నేను రాకపోతే ప్రార్థన జరగదా అని అనుకుంటే మరి ఆ రోజు పొందుకోవాల్సినటువంటి దీవెనలు నీవు పొందుకోలేవు. కాబట్టి దేవుని కోసం త్యాగం చేయాలి, దేవుని కోసం త్యాగం చేయాలి, దేవుని పనుల కోసం త్యాగం చేయాలి. ప్రార్థన చేయడానికి మనము మనసు కలిగి ఉండాలి, ప్రార్థనకు ముందుకు రావాలి. ప్రార్థన అంటేనే వెనుకం చేస్తారు. కాబట్టి మరి ప్రార్థనలో పట్టుదల కలిగి ముందుకు వచ్చేవారుగా ఉంటున్నామా అనే సంగతి మనం పరీక్ష చేసుకోవాలి. విరిగినటువంటి మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా జవాబు అనుగ్రహిస్తాడు. ప్రేమ వాళ్ళ తర్వాత మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23 వచనము 2వ భాగం నుంచి చదువుకుందాం. 2:23 ప్రకటన 2:23 రెండవ భాగం నుంచి చదవండి. ఎక్కడి నుంచి అంటే అందువలన అనే మాట నుంచి చదవండి. 2:23 ప్రకటన 2:23. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకును. కాబట్టి సంఘాలన్నీ తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? నేను చేసే పనులు నేను తప్ప నాకు తప్ప ఎవరికి తెలియదని అనుకోవద్దండి. కాబట్టి మనం చేసే పనులన్నీ కూడా అందరికీ తెలుస్తాయి. కాబట్టి అందరికీ తెలిస్తే దేవునికి బాహటంగా తెలుస్తుంది. మనుషులకు తెలియకపోయినా కూడా దేవునికి ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు అదే పనిగా వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, ఎత్తికి వాళ్ళు ఎక్కువ అయిపోయినారు. వాళ్ళ సంగతి పోగొట్టుకుంటారు. వాళ్ళ సంగతి ఏం లేదు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. వేరే వాళ్ళ కథలు కావాలి. వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వాడేం చూస్తున్నాడు, వీడేం చూస్తున్నాడు, అన్నీ ఇటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటారు కదా, జోల్మాన్ల పనులు అంటారు. కాబట్టి ఇటువంటి చూసే వాళ్ళు, ఇటువంటి చేసే వాళ్ళు ఉంటారు. ఫోన్లు చేసి వాళ్ళకి వినిపించే వాళ్ళు ఉన్నారు. ఫోన్లు చేసి వాళ్ళ గురించి మాట్లాడేది, వాళ్ళకు వినిపించేది. కాన్ఫరెన్స్ కాల్స్ అనేవి వచ్చినాయి. అవి ఏంటికి? మేలు పొందడానికి, మేలు జరగడానికి, క్షేమాని కోసము టెక్నాలజీని వాడుకోవాలి. ఇతరులకు గుంతలు తవ్వడానికి టెక్నాలజీని వాడుతున్న మనుషులు ఉన్నారు చాలామంది. లోకస్తులుగా ప్రవర్తించే క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు. కాబట్టి కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఇటువంటి వారి వల్లనే వినిపించడం వల్ల, ఫోన్లలో వినిపించడం వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి ఏదైనా విషయాన్ని, భర్తకు సంబంధించిన విషయం కానీ, భార్యకు సంబంధించిన విషయాన్ని కానీ ఏది కూడా చెప్పినా కూడా వెంటనే అది పోయి తీసుకుపోయి ఏదో ఒక రకంగా ఏం చేస్తున్నారు, తెలియపరిచేవారుగా ఉంటున్నారు. తెలియపరిస్తే అది
పాజిటివ్గా కట్టే విధంగా ఉండాలి మన మాటలు. కుటుంబాలను కట్టే విధంగా మన మాటలు ఉండాలి. మన మాటలు కట్టే విధంగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరిచేవాడుగా మనం ఉండాలి. సమాధానపడాలి, 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 సమాధానపడాలి. ఏది నీ వంతు, నీ బాధ్యత ఏది? నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? సమాధానపరచకుండా దేవుడు నిన్నెందుకు పుట్టించాడు? నిన్నెందుకు ఉంచాడు ఈ లోకంలో? సమాధానపరచడానికే, లేకుంటే కుటుంబాలను చీల్చడానికి పుట్టించాడా నిన్ను? ఎందుకోసం నీవు ఉన్నావు కదా? సో కాబట్టి మనము సమాధానపరిచేవారుగా ఉన్నట్లయితే దేవుని యొక్క కుమారులుగా పిలువబడతాం, దేవుని పిల్లలుగా పిలువబడతాం. సరే, తర్వాత మరి మనము గమనించినట్లయితే ఎప్పుడు కూడా ఇతరుల తప్పులను ఎత్తి చూపించి, ఆ తప్పు ఉంటే దాని దగ్గరికి పోవాలి. అక్కడ వెళ్ళి ఆ తప్పు ఎవరి వల్ల జరిగింది, ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, ఎప్పుడు జరిగింది అవన్నీ పరీక్ష చేసి కనుక్కొని, ఒకరు తెలిసి ఒకరు తెలియకుండా మాట్లాడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. సగం తెలిసి సగం తెలియకుండా మాట్లాడే వాళ్ళని ఏమంటారు? అజ్ఞానులు అంటారు. కాబట్టి అజ్ఞానంతో మాట్లాడి కుటుంబాలను భంగం చేసేవారుగా ఉంటున్నారు, లేని కోపాన్ని తెప్పించేవారుగా ఉంటున్నారు వారి యొక్క మాటల ద్వారా. కాబట్టి మనము పరీక్ష చేసుకోవాలి, దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనము ఉండాలి. తెలిసి తెలియకుండా మాట్లాడకూడదు, అన్నీ తెలుసుకొని మాట్లాడాలి. కాబట్టి ఆ విధంగా అన్నీ తెలుసుకొని మాట్లాడితే న్యాయం జరుగుతుంది. అన్నీ తెలియకుండా, సరిగా తెలియకుండా మూసిపెట్టి మాట్లాడితే, దాచిపెట్టుకుంటే ఏం వాకిలు వేసుకుంటే ఏమవుతుంది? ఇబ్బంది కలుగుతుంది. సమాధానం ఎట్లా వస్తుంది? లోకమంతా కోడేకొస్తుంది, సమాధానం పడాలా, సమాధానం పడాలా, సమాధానం పడాలని. ఎక్కడి నుంచి వస్తుంది సమాధానము? సమాధానపరిచేవారు ఎక్కడా? సమాధాన పడాలని చెప్తున్నావు, సమాధానపరుస్తున్నావా? దేవుని కుమారుడివేనా నీవు? కాబట్టి మరి మనము పరీక్ష చేసుకుందాం, మనం దేవుని కుమారులమా లేకుంటే సాధారణ సంబంధులమా? సరే, తర్వాత మరి 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూస్తే పౌలు తెస్సలోనికలకు రాస్తూ మరి యోగ్యత కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. ఇక్కడ వాళ్ళు సువార్త ప్రకటించడానికి మరి యోగ్యత లేని వారికి యోగ్యతను కల్పించడమే దేవుని యొక్క కృప. అయోగ్యులైన వారిని యోగ్యులుగా మార్చేదే దేవుని యొక్క కృప. 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 4వ వచనం. 1 తెస్సలోనిక 2వ అధ్యాయము. సువార్తను అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. యోగ్యులుగా చేసేది ఎవరు? దేవుడే. దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక, మనుషులను పరీక్షించు దేవునికి సంతోషపెట్టు వారమై బోధించుతూ ఉన్నాము. కాబట్టి ఎవరిని సంతోషపరిచే వాళ్ళంగా ఉండకూడదు. మనము మనుషులను సంతోషపరిచే వాళ్ళంగా మనము ఉండకూడదు. మనుషులను సంతోషపరచువారు, సంతోషం పెట్టువారుగా కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచు ఉన్నాము. కాబట్టి మరి మనము ఎవరిని సంతోషపరుస్తున్నాము? మనుషులను సంతోషపరుస్తున్నామా, దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళంగా ఉంటున్నామా అనే సంగతి మనము పరీక్ష చేసుకోవాలి ప్రేమ వాళ్ళం. కాబట్టి చెప్పవలసినటువంటి సలహాలను ఖచ్చితంగా చెప్పవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరికైతే ఆ సలహాలను చెప్పాలనో, సూచనలు ఎవరికైతే ఇవ్వాలనో వారికి ఖచ్చితంగా ముక్కుసూటిగా మాట్లాడే వారు కావాలి, దేవుని పిల్లలు కావాలి, దేవుని సేవకులు కావాలి. అటువంటి దేవుని సేవకులనే దేవుడు కోరుకుంటున్నాడు ఈ కాలంలో. యథార్థపరులుగా ఉండేవాళ్ళు కావాలి, కుటుంబాలు కట్టే వాళ్ళు కావాలి, కుటుంబాలు కట్టే ప్రసంగాలు చేసే బోధకులు కావాలి, కుటుంబాలు కట్టే సేవకులు కావాలి. తప్పు చేసిన వారిని తప్పుగా ఖండించే బోధ లేకుండా అయిపోతున్నటువంటి పరిస్థితులలో సంఘాలు ఉంటున్నాయి. కుటుంబాలు ఎట్లా కట్టబడతాయి? సంఘాలు ఎట్లా కట్టబడతాయి?
కాబట్టి ఊరికే గొర్రెల గుంపు మాదిరి ఉన్నటువంటి సంఘాలుగా ఉండి అందరూ నరకానికి పోయే సంఘాలుగా ఉంటున్నామా, లేకుంటే అందరినీ 2-3 ఉన్నా కూడా 4-5 మంది ఉన్నా కూడా వాళ్ళను పరలోకానికి తీసుకుపోయే సంఘముగా మన సంఘము ఉంటున్నదా మనం పరీక్ష చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం చాలా మరి యథార్థవంతమైనది. కాబట్టి మనం కూడా యథార్థంగా జీవించేవారుగా మనము ఉండాలి. మాట్లాడటం సులభమే కానీ చేయడం కష్టం. కాబట్టి మరి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ చేసేవారుగా ఉండాలి, ప్రయత్నం చేసేవారుగా ఉండాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కాబట్టి మనం దేవుని చిత్తాన్ని చేసేవారుగా ఉండాలి, దేవుని ఆనందించేవారుగా ఉండాలి. తర్వాత కొలస్సీ పత్రిక చూడండి, 3వ అధ్యాయం 22వ వచనంతో చదువుదాము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 22వ వచనము. దాసులారా కంటికి కనబడవలని కాక ప్రభువుకు భయపడుచు శుద్ధాంతకరణ గల వారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండి